ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు ఆయన గురించి నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి శ్రద్ధతో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు రక్షకుడు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒక చక్కని అంశం ఈరోజు ఆలోచిద్దాం. కొన్ని రోజులుగా మీర్జపేట గ్రామంలో పరలోక రాజ్యం గురించినటువంటి విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అందులో భాగంగానే మరొక అంశము, పరలోక రాజ్యంలో గనులు ఎవరు అనే విషయాలు కొన్ని బైబిల్లో నుండి మనం ఆలోచిద్దాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిని మమ్మల్ని అందరినీ చేర్చి విలువైన మీ మాటలు వినిపించడానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు తండ్రి మీ పిల్లలకు చెప్పబోతుండగా సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని నాకు ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా వారును మేమును మీ చిత్తానుసారంగా జీవించులాగున కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ, మీటింగ్లో ఆది నుండి అంతం వరకు మీ కృప చూపి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరలోక రాజ్యంలో గనులు ఎవరు అనే విషయాలు మనం ఆలోచిద్దాం. పరలోక రాజ్యము వచ్చిందని, అది క్రీస్తు సంఘమేనని, క్రీస్తు సంఘమే పరలోక రాజ్యముగా పిలువబడుతుందనే విషయాలు కొన్ని మీకు తెలియజేశాను. చాలామంది రాజ్యము రాలేదు, క్రీస్తు రెండవ రాకడలోనే రాజ్యము రాబోతున్నది అనే ఒక భ్రమలో బతుకుతున్నారు. దాదాపుగా 99% ఇలానే నమ్ముతున్నారు. పిల్లరా, లేఖనాలలో చాలా స్పష్టంగా దేవుడు రాయించిన రాజ్యం వచ్చింది. యేసుక్రీస్తుల వారు మొదటి రాకడలోనే మానవాళందరి కొరకు తన ప్రాణము పెట్టి మనుషులందరినీ కొన్నాడు. కొని దేవునికి, పరలోకపు కన్నతండ్రికి ఒక రాజ్యముగా భూమి మీద ఏర్పాటు చేశాడు అనే లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, మనోళ్ళు మందమతులుగా, ఇంకా తెలుసుకొని వారిగా, రాయబడిన మాటలు అర్థం చేసుకునే వారిగా రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవారు అనేక మంది ఈరోజు ప్రతి దేశంలో ఇలానే ఉన్నారు. రాజ్యం రాలేదు అన్న విధంగానే ఆలోచిస్తున్నారే తప్ప రాజ్యం వచ్చింది, ఆ పాలనలో, క్రీస్తు పాలనలో మనం ఉన్నామనే సంగతి మరిచిపోయారు. అయితే ఈరోజు పరలోక రాజ్యంలో గనులు ఎవరు అనే విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనకు చాలా అవసరమైనది. ఎవరిమైనా గొప్పవారు కావాలనుకుంటాము, గనులుగా ఉండాలనుకుంటాము. మరి క్రైస్తవుడిగా మనం కూడా అదే ఆలోచిస్తాం. గనులుగా ఉండాలి, గొప్పవారిగా ఎదగాలి అనే ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మనం కూడా అదే ఆలోచనతో ఉంటాం పిల్లరా. అలాంటప్పుడు మనం తెలుసుకోవాలా, గనులు ఎవరు, గొప్పవారు ఎవరు అనే విషయాలు మనము బైబిల్లో రాయబడిన మాటలను ఆధారంగా చేసుకుని మనం తెలుసుకున్నాం. లోకంలో మనం చూస్తే పిల్లారా, ధనవంతులను, ఐశ్వర్యవంతులను వారిని చూసి వీరు గొప్పవారు అని పిలుస్తుంటారు. రాజులను, అధికారులను చూసి వీరు గొప్పవారు అని చూస్తుంటారు పిల్లారా. రాజులు, అధికారులు వారు ప్రజల మీద పెత్తనం చెలాయిస్తూ ప్రజలను బానిసలుగా చేసుకొని వారు పరిపాలన చేస్తున్నా ప్రజలు మాత్రము వారినే గొప్పవారిగా స్వీకరిస్తారు, వారినే గొప్పవారిని పిలుస్తారు కూడా ప్రియులారా. వారు దోచుకుంటున్న విధానాన్ని ప్రశ్నించరు. వారు ఎంతగా అన్యాయం చేసినా కానీ దాన్ని పట్టించుకోరు. కానీ ఆయనకు చూడు ఎంత ధనముందో అని అదే చెబుతారు. అతని ఇంట్లో పని చేయటానికే చాలా మంది సేవకులుగా ఉన్నారు, దానిని బట్టి కొలత వేస్తూ వీరు గొప్పవారు అని ఈ లోకంలో చెప్తుండడం మనం చూస్తుంటాం ప్రియులారా. ఉదాహరణకు బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీని మనం ఆలోచిస్తే వారి ఇంట్లో పని చేయటానికే సేవకులుగానే ప్రియులరా దాదాపుగా 1200 మంది పైగా ఉన్నారంట. అలాంటి కుటుంబాలను చూసి ఇప్పటికీ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనదేనని మనుషులు చెప్పుకుంటూ ఉంటారు ప్రియులరా. అలాంటి కుటుంబాల్లో మనము జన్మించుంటే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు ప్రియులరా. అలాగే ఇంకా ఈ లోకంలో కొంతమందిని గనులుగా పిలుస్తుంటారు, గొప్పవారుగా పిలుస్తుంటారు. వారు ఎవరంటే పాటలు పాడేవారిని గొప్పవారిగా పిలుస్తారు. నటించేవారిని, సినిమాలలో నటించేవారిని చూపించి వీరి నటన చాలా గొప్పది, చాలా బాగా నటించారు, చాలా గొప్పవారు అని వారి గురించి చెబుతుంటారు పిల్లారా.
అలాగే లోక విద్యలో గొప్పవారిని చూపిస్తుంటారు, అధికారులు గొప్పవారిగా చూపిస్తుంటారు, ఆటలలో కూడా వీరు గొప్పవారు అని చూపిస్తుంటారు. పిల్లారా, ఈ లోకము ఇలా నమ్ముతుంది. మంచిగా ఆట ఆడితే గొప్పవాడు అంటారు, మంచిగా పాట పాడితే గొప్పవాడు అంటారు, అలాగే నటిస్తే ముఖానికి రంగు వేసుకొని నటిస్తే వారిని కూడా గొప్పవారిగా ఈ సమాజం స్వీకరిస్తుంది, వారినే గొప్పవారని చెబుతుంది. పిల్లారా, అందుకే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయి తెలుసా? ఈ ఆటలలో కానీ పాటలలో కానీ నటనలో కానీ గొప్పవారిగా వీరు ఎంచి వారికి అవార్డ్స్ ఇస్తున్నారు, వారికి బహుమతులు ఇస్తున్నారు. పిల్లారా, ఒక నటనలో మనం చూస్తే ఆస్కార్ అవార్డు అని మీరు వినింటారు. ఆస్కార్ అవార్డు ఒక నటన, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మంచిగా నటిస్తారో వారికి ఆస్కార్ అవార్డు ఇస్తారు. మన భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారము భారతరత్న, అంటే దేశానికి గొప్ప సేవ చేసిన వారికి ఇలాంటి అవార్డ్స్ ఇస్తారు. వీళ్ళు దేశానికి గొప్ప సేవ చేశారు కనుక వీరిని మనం సన్మానించుకోవాలి, వీరు గొప్పవారు అని ఈ సమాజం లేదంటే ప్రభుత్వాలు చెబుతుంటాయి. పిల్లారా, అలాగే పద్మభూషణ్ పద్మవిభూషణ్ అని కూడా అవార్డ్స్ ఇస్తున్నారు ఈ సమాజంలో. దేన్ని బట్టి? వారిలో ఉన్న ప్రతిభను మేము గుర్తించాము, వీరే గొప్పవారు అని చెబుతున్నారు. పిల్లారా, అలాగే ఈ లోక విద్యలలో ప్రావీణ్యత పొంది మేము ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిశోధనలు చేస్తున్నాము కనుక వారికి నోబెల్ ప్రైజెస్ బహుకరిస్తున్నామని ఇంటర్నేషనల్గా ఇస్తున్నారు. పిల్లారా, ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నారు. ఎవరైతే శాస్త్రవేత్తలు మంచి పరిశోధనలు చేసి మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేసి పేరుగాంచుతారో వారికి నోబెల్ ప్రైజ్ బహుమతులు ఇస్తారు. పిల్లారా, ఇవన్నీ లోకంలో మనం చూస్తున్నాము, మనం వింటున్నాము కూడా. అనేక మంది వీటి కోసమే పరితపించిపోతున్నారు. ఇవే నిజమైన బహుమానాలు అనుకుంటున్నారు, ఇదే నిజమైన గొప్పతనము అని ఈ సమాజము భావిస్తుంది. పిల్లారా, మరి నిజంగా గనులు వీరేనా? సమాజం చూపిస్తున్నటువంటి వారు ఈ లోకంలో ఆటలలో పాటలలో నటనలో ప్రావీణ్యత పొందినటువంటి వారు వీరేనా గనులు, వీరేనా గొప్పవారు అనే సంగతి మనము బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. మనముగా చెప్పామనుకో, వీరు పడక ఇలాంటి మాటలు చెబుతున్నారు, వారు గొప్పవారుగా వెదగడము వీరికి ఇష్టం లేక ఇలాంటి మాటలు చెబుతున్నారని సమాజం అనుకోవచ్చు. మనము గిట్టగా చెప్పటం లేదు, దేవుడు ఏం చెబుతున్నాడో వాటిని చూసి మనము నేర్చుకుందాం. పిల్లారా, మనము కూడా గొప్పవారిగా అవ్వటానికి ప్రయత్నం చేద్దాం. అందుకోసమే ఈ పాఠం మీకు చెబుతున్నాను. పిల్లారా, అపోస్తులు యేసు క్రీస్తుల వారితో తిరిగినటువంటి 12 మంది అపోస్తులు వారు లోకంలో ఉన్నారు కనుక ప్రారంభంలో వారి ఆలోచన కూడా ఎలా ఉందో తెలుసునా? ఈ లోకంలో మేము గొప్పవారిగా ఉండాలి, ఈ లోకము చూపించినట్టుగా మేము గొప్పవారిగా ఉండాలి అని ఆలోచనలతోటి పిల్లారా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒకరోజు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారు. వారిలో గొడవ మొదలైంది, శిష్యుల మధ్య తర్కము వచ్చింది. దేనికి? ఎవరు గొప్పవారు? ఇదిగో పేతురు, నేను అందరికంటే సీనియర్ కనుక నేను గొప్పవాడిని పేతురు గారు, అలాగే యోహాను గారు, నేను ప్రభువుమున ఆనుకున్నవాడిని, నన్ను ప్రభు ఎక్కువగా ప్రేమిస్తాడు కనుక నేను గొప్పవాడిని అన్న విధంగా వాళ్ళల్లో పిల్లారా తర్కము మొదలైంది శిష్యుల మధ్య. యేసుక్రీస్తుల వారితో తిరిగిన వారే, యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాటలే వింటున్నారు, చూస్తున్నారు, కానీ ఇంకా వారికి అర్థం కాలేదు. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నంత కాలము శిష్యులకు 12 మంది శిష్యులకు అర్థం కాలేదు. ఎందుకంటే వారు లోకంలో ఉన్నారు కనుకనే. ఆ లోకాన్ని చూసే వీరు కూడా మనలో గొప్పవారు ఎవరు అని గొడవ పడడం, తర్కించడం మొదలుపెట్టారు. పిల్లరా, ఒకసారి ఆ మాట చూద్దాం. లూకాసు వార్త ఒకసారి చూడండి, 9వ అధ్యాయం 46వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా, తమలో ఎవరు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా, ఎవరిలో? శిష్యులు, 12 మంది శిష్యుల్లో ఈ తర్కం ప్రారంభమైంది. మనలో ఎవరు గొప్పవారు, మనలో ఎవరు గొప్పవారు అని. ఈ విషయము చివరికి ప్రభువుకు తెలిసింది, ప్రభువు దగ్గరికి వచ్చేసింది. వీళ్ళు గొడవ పడుతున్నారనే సంగతి ప్రభువుకు అర్థమైపోయింది. నేను గొప్పవారిని అని చెప్పుకుంటున్నారే, వీరికి అసలైన విషయం చెప్పాలి, వీరికి వాస్తవం తెలియజేయాలనుకుంటూ ప్రభు వారిని పిలిచి ఒక మంచి మాట చెబుతుండే. ప్రియులారా, వారు ఊహించని సమాధానము, ఈ లోకము కూడా ఊహించినటువంటి సమాధానము యేసుక్రీస్తుల వారు చెప్పారు. మనలో ఎవరు గొప్పవారు అని మనం ఆలోచించినా మనకు బైబిల్ చెబుతున్న సమాధానం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ప్రియులారా, 18వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగితే అప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను ఒక చిన్న బిడ్డను అంటే
బాలికలను ఒక చిన్న బిడ్డలను తీసుకొచ్చి వారి మధ్య నిలబెట్టి ఆయన చెబుతున్న సమాధానం చూడండి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొట్టమొదటి వాడు చెప్పాడు ఏమిటంటే, మీరు అసలు పరలోక రాజ్యంలో ఎంటర్ అవ్వాలంటే నేను గొప్పవాడిని, నువ్వు తక్కువ వాడివి అని చూడడం కాదు. మొట్టమొదటిగా నీలో రావాల్సింది ఏంటో తెలిసినా, నీలో మార్పు రావాలి. నేను గొప్ప, నువ్వు గొప్ప, ఇలాంటి మాటలు కాదు మాట్లాడాల్సింది. నీలో మార్పు నుండి ఎలాంటి మార్పు రావాలి? చిన్నపిల్లల వంటి మార్పు, చిన్నపిల్లల లాంటి స్వభావము మీలో రావాలి. చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా చెబుతున్నాడు. గొడవ పడుతున్నటువంటి శిష్యులను చూసి వాళ్ళకి నేర్పాలి కదా, వారు లోకంలో ఉన్నారు కదా, లోకంలో ఉండి వారి ఆలోచన ప్రకారంగా జీవిస్తుంటే ప్రభువు వారిని సరిచేయాలి. సరిచేయకపోతే వారు కూడా లోకంలో కలిసిపోతారు. లోకం ఆలోచించినట్టుగానే వారు కూడా గొప్పవారు అవ్వడం కొరకు ఒకరినొకరిని తొక్కుకుంటూ అన్యాయం చేసుకుంటూ, ఈరోజు చూడండి సమాజంలో మీరే చూస్తున్నారు, గొప్పవారుగా వీళ్ళు ధనవంతులుగా ఎలా అయ్యారంటే ఎన్నో అక్రమ కార్యాలు, ఎంతో మంది పేద ప్రజల కడుపులను కొట్టి మోసం చేసి పైకి ఎదిగిన వారే. అలాంటి ఆలోచనలే అపోస్తులు ఉన్నాయి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు వారిని సరిచేయాలి అని అనుకుని మొట్టమొదటిగా మీరు ఎలా ఉండాలో తెలిసిన, చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలి. చిన్న పిల్లల స్వభావం కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అంతేకాకుండా 4వ వచనంలో చదువుతుండే ఏమనంటే, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. వాస్తవం చెప్పాడు. ఏం చేయాలి? ఈ చిన్న పిల్లలలాగా తనను తాను తగ్గించుకుని వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అని యేసుక్రీస్తు వారు చెబుతున్న పిల్లరా. పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు అనంటే పిల్లరా, తనను తాను తగ్గించుకోవాలి. చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వారు, ఇలాంటి వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. ఎవరైనా తగ్గించుకుంటారా? ఆలోచించండి. ఈ లోకంలో మనం చూస్తే ఫలాని వారు తగ్గించుకొని బతుకుతున్నారండి అని మనం చెప్పగలమా? ఈ లోకంలో గొప్పవారిగా పిలువబడుతున్న వారు ఎవరైనా సరే తమను తాము తగ్గించుకోరు, హెచ్చించుకుంటూనే ఉంటారు. నేను గొప్పవాడిని అని హెచ్చించుకుంటుంటారు. నా కార్యాలు చాలా గొప్పవి, నేనే ఇదంతా చేశాను, నేనే ఇదంతా అభివృద్ధి చేశాను. మరి ముఖ్యంగా రాజకీయ నాయకుల మాటలు చూడండి, మీకే అర్థమవుతుంటది. వారు చెప్పేది కొండంత, చేసేది గోరంతా చేసి కొండంత చెప్పుకుంటారు పిల్లరా. ఏంటివంటే తమను తామును హెచ్చించుకోవటమే. తమను తామును హెచ్చించుకుంటూ మేమే గొప్పవారమని ప్రజల మధ్య కనపరుచుకుంటున్నారు. ప్రజలు కూడా అమాయకులు గనుకనే, తెలియదు గనుకనే వారు చెప్పిందే నిజమనుకొని వారిని నమ్మేసి వారికి ఓట్లు వేసి చివరికి వారికి బానిసలైపోతున్నారు. 5 సంవత్సరాలు ఇంకా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. నీ ఓటు వలనే గద్దెనెక్కినటువంటి రాజకీయ నాయకుడు చివరికి నీ మీదనే పెత్తనం చేయడానికి వచ్చాడు. ఎంత విడ్డూరంగా ఆలోచించండి. ఒక ఓటు అనే హక్కు నీకు ఎందుకు వచ్చింది అంటే, నీ రాజు ఎవరో నువ్వు డిసైడ్ చేసుకోవటానికి. నిన్ను పరిపాలించే రాజు మంచి రాజుగా ఉండాలి, ఎవరైనా సరే మంచి వారిని నువ్వు ఎన్నుకోవాలని నీకు ఓటు హక్కు ప్రభుత్వం ఇచ్చింది. కానీ ప్రజలు ఎలా అయిపోయారంటే ఈరోజు పిల్లరా, వారు చెప్పినటువంటి అబద్ధపు మాటలు నమ్మేశారు. వారు ఏవో ఇస్తామన్నందుకు వాటికే మోసపోయి వారికే ఓట్లు వేశారు. ఇప్పుడు మాకు రావాల్సినవి ఏవి అని నువ్వు అడిగితే నిన్ను పట్టించుకునేవాడు కూడా ఎవరు ఉండరు పిల్లరా. లోకంలో ఇలానే ఉంటుంది పిల్లరా, లోకంలో ఇలానే ఉంటుంది. ప్రతి చోట ఎక్కడ చూసినా ఇదే మోసము, దగ, అన్యాయం. ఇవి తప్ప మేలు అనేది మనకు కనపడదు పిల్లరా. మేలు, మంచి అనేది కనపడదు. కొంత చేస్తారు, కొంచెం చేసేసి మేము ఇదిగో చాలా మేలు చేశాము, మేము గొప్పవారిమి, మాది రాయల్ ఫ్యామిలీ అని చెప్పుకునే విధంగా మనుషులు తయారవుతున్నారు పిల్లరా. ఎవరు తమను తాము తగ్గించుకోరు. అయితే పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించాలన్నా, నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలంటే లోకంలో లాగా నిన్ను హెచ్చించుకోకూడదు, నిన్ను నీవు తగ్గించుకోవాలి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధించాడు. ఈరోజు మనకు బోధిస్తున్నాడు. మనము కూడా ఎలా ఉండాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. మాటలతోటి కాదు, క్రియలతోటి. మనము మాటలు చెప్పి నేను తగ్గించుకుంటున్నానని చెబితే అది కుదరదు. మన క్రియలతోటి మనము తగ్గించుకోవాలి. ఎదుటివారిని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటివారిని గౌరవించాలి. ఎదుటివారిని చూసి వాడా దొంగ, వాడా నరహంతకుడు, వారా వ్యభిచారుడు, ఇలాంటివి కాదు పలకవలసింది.
వారు నా సహోదరులే, వారిని నేను మార్చాలి, వారి మీద నేను ప్రేమ చూపాలి, వారు వారిని నేను పైకి తీసుకురావాలి అన్న ఆలోచనలతోటి ఆ విధంగా పని చేయాలి తప్ప వాడిని ఎవరు పట్టించుకోవద్దు, అని ఇలా తృణీకరించే విధంగా మనుషులు ఉండకూడదు పిల్లారా. ఈరోజు భారతదేశంలో చూస్తే ఏ విధంగా తృణీకరిస్తున్నారో మనకు తెలుసు. అనేక విధాలుగా తృణీకరణ. ఇక్కడ మొట్టమొదటిగా కుల వ్యవస్థతోటి కొట్టిపడేశారు. నువ్వు ఎక్కువ కులము, నువ్వు తక్కువ కులము. నువ్వు తక్కువ కులం వాడి కనుక నువ్వు ఊరు బయట ఉండాలా, ఊరు మధ్యలో ఉండకూడదు. ఊరు మధ్యలో ఉంటే మాకు అపచారము, మేము అపవిత్రులమైపోతాము అన్న విధంగా మనుషుల్లో వచ్చేసింది పిల్లారా. నీలో ప్రవహించే రక్తము, పేదవాడిలో ప్రవహించే రక్తము ఒకటే అయినా నీకు ఆపద వచ్చినప్పుడు నీకు ఎక్కించే రక్తము పేదవాడి రక్తమైనా సరే చివరికి పేదవాడిని చూసి వీడు అంటరాని వాడు, వీడు దళితుడు తీసుకుపోయి ఊరు బయటపడేయండి. ఇదే ఎక్కడైనా చూడండి పిల్లలు, భారతదేశంలో ఈ కుల వ్యవస్థతోటే కొట్టుమిట్టాడుతున్నారు. మేము ఎక్కువ వారిమే, మేము గొప్పవారిమే, మీరా దళితులు పోరా, ఊరు బయట నిలబడు, ఊరు బయట నిల్చో, ఊరు బయట బతుకు అన్న విధంగానే వారి క్రియలు కనపడుతున్నాయి పిల్లారా. నిన్ను గౌరవించి ఒక మానవునిగా, ఒక మనిషిగా, వాడు మనిషే నేను మనిషే, మన ఇద్దరం కలిసి కనీసం మానవత్వం చూపించాలి, మనం మానవత్వంతో జీవించాలి అనే ఆలోచనే మనుషులో లేదు పిల్లారా, మనుషులో లేదు, వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒకరినొకరు హెచ్చించుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు చెప్పారు పిల్లారా, అందుకే ఇలాంటి ధనవంతులు పేదలను తృణీకరిస్తారు. మీరు అలా ఉండకూడదనన్నా. మీరు ఎలా ఉండాలో తెలిసినా, నా రాజ్యంలో మీరు ఎలా ఉండాలో తెలిసినా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇవ్వాలా, ఒకరినొకరు ప్రేమించుకోవాలా, తృణీకరించకూడదు. నాకు గొప్ప జ్ఞానం ఉంది, వాడు జ్ఞానం లేనివాడు అనకూడదు. జ్ఞానం లేకపోతే వాడికి జ్ఞానం నేర్పు, అంతేగాని తృణీకరించకూడదు పిల్లారా. యేసుక్రీస్తుల వారు చేస్తున్న బోధలు చాలా అద్భుతమైనవి. ఒక మనిషిని మనిషిగా ప్రేమించాలి, ఇంకా అంతకన్నా గొప్పగా ప్రేమించాలనే ఒక మార్గం చూపినటువంటి మహనీయుడు యేసుక్రీస్తుల వారు పిల్లారా. మొదట ప్రారంభంలో శిష్యులు తప్పిపోయినా వారికి నేర్పుతున్న విధానం చూడండి. అందుకే యేసుక్రీస్తుల వారు చెప్పారు, మీరు చిన్నపిల్లల లాంటి స్వభావం కలిగిన వారు ఉండాలి. మరి చిన్నపిల్లలు ఎలా ఉంటారు పిల్లరా? మనకు తెలుసు, తల్లిదండ్రులు కొట్టినా ఆ కొంచెం సేపటికి వేడుస్తారు, తర్వాత మళ్ళీ మమ్మీ డాడీ అనుకుంటే పరుగులు తీసుకుంటూ పోతారు. అయ్యో మా మమ్మీ కొట్టింది అని పగబెట్టుకోరు తల్లిదండ్రుల మీద, మా డాడీ కొట్టాడు అని పగబెట్టుకోరు. అలాగే అబద్ధాలు చెప్పరు. మనము చెబుతున్నట్టుగా అబద్ధాలు చిన్నపిల్లలు చెప్పరు పిల్లరా. వారు చాలా యథార్థంగా బ్రతుకుతారు, చాలా యథార్థవంతులు. దేవుడు యథార్థవంతులుగానే మనల్ని చేశాడు గనక చిన్నతనంలో అందరం యథార్థవంతులుగానే ఉంటాం పిల్లరా. ఒకసారి చూడండి ఒక మాట, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం పిల్లరా. దేవుడు నరులను ఎలా చేశాడు అని మనం ఆలోచిస్తే 29, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. సొలొమోను గారు చెబుతున్నారు. ఏం కనుగొన్నాడంటే, ఏలైనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. వారిలో ఏ కల్మషం లేదు, ఏ కపటం లేదు. యథార్థవంతులు నిజమే చెబుతారు, అబద్ధం ఎప్పుడు చెప్పరు. ఒక తండ్రి తన కుమారుని పిలిచి, నాన్న, ఒక వ్యక్తి దగ్గర నేను అప్పు తీసుకున్నాను, నా దగ్గర అప్పు తీర్చడానికి ఇప్పుడు డబ్బులు లేవు, వాళ్ళేమో నన్ను రోజు అడుగుతున్నారు, పీడిస్తున్నారు, కనుక అతను అప్పు అడగటానికి నా దగ్గరకు వస్తున్నాడు నాన్న. అతను వచ్చినప్పుడు మా డాడీ ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడని నువ్వు చెప్పు అని ఆ పిల్లవాడికి చెబితే, ఆ పిల్లవాడిచ్చే సమాధానం కూడా ఎలా ఉంటుందో తెలుసా? డాడీ చెప్పాడు కదా అబద్ధం, ఇంట్లోనే ఉండి అబద్ధం చెప్పాడు గనక అబద్ధమే చెబుదామని అనుకోడు ఆ పిల్లవాడు. ఆ అప్పులవాడు వచ్చి, బాబు మీ డాడీ ఎక్కడా అంటే, మా డాడీ ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు అని చెప్పమన్నాడు అని ఒక నిజం చెబుతాడే తప్ప మా డాడీ బయటికి వెళ్ళాడని అబద్ధం చెప్పడు పిల్లరా. అంటే వారి నోట నుంచి వచ్చే మాటలు నిష్కల్మషమైనవి, వారిలో యథార్థత ఉంటుంది, అబద్ధాలు చెప్పడు. అవసరమైతే డాడీని బుక్ చేస్తాడే తప్ప అబద్ధం మాత్రం చెప్పరు పిల్లరా. నిజంగా ఒక వీడియో మీకు చూపించాలనుకుంటున్నా, చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో. దేవుడు చెప్పాడు కదా యథార్థవంతులు అని, అది ఇంగ్లీష్లో ఉంది, కాకపోతే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూడండి. వాళ్ళ తండ్రి ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. తన కుమారుని కూడా పక్కన పెట్టుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే, ఆ ఇంటర్వ్యూలో తండ్రి అన్ని అబద్ధాలే చదువుతుంటాడు. నేను ఉదయాన్నే 4 గంటలకు లేస్తాను, తర్వాత జాగింగ్ చేస్తాను, నేను ఎవ్రీడే ఇలాంటి డ్రెస్ వేసుకుంటాను, నీట్గా రెడీ అవుతాను, మా పిల్లలకు భోజనం పెడతాను, వాడిని స్కూల్కి తీసుకెళ్తాను అని ఇవన్నీ చదువుతున్నప్పుడు ఆ పక్కన పిల్లవాళ్ళు, ఏంటి నువ్వు కాదు కదా తీసుకెళ్లేది,
నువ్వు ఎప్పుడు ఉదయం లేయలేదు కదా అన్న విధంగా వాళ్ళ ఆహాభావాలు చూడండి ప్రియులారా. అంటే వారికి అర్థమైపోతుంది మా డాడీ అబద్ధం చెబుతున్నాడు అని వాళ్ళు ఖండిస్తారు ప్రియులారా. ఒకసారి ఆ వీడియో చూడండి, బాగుంటుంది. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది. I know that you wanted me to send a video and you wanted me to include one of my children, and I only have one child. Her name is Abby and she's here. So you wanted some background. Like I dress like this every day as soon as I get up. I get up at 4 a.m. Every morning. I go for a run, and then I run for about 12 miles, and then I come back. I make sure the house is all clean and tidy. I do all the dishes, and I wash. Shh, Abby, you can't do this. That's not true. This is not true. Hey, I'm trying to get this job. So I do all the dishes. I make sure the dogs are bathed, and that way when my wife gets up, like everything is done. So I'm very diligent in that. Bye. No, Abby. Right, it's just an interview for my new job. So they've asked if I can do a little video, just being honest about what I do every day, because it will help me get the job. Yes. Is that all right? Yeah. Hi, and thank you for this job opportunity. As you requested, you wanted one of my children to be in it. So this is Phoenix. Say hello, Phoenix. Hi, everybody. As you've asked for what I do every day, I thought I'd start by saying every single day I normally wake up about 3 o'clock in the morning, have a bath for about 20 minutes, and then I normally go for about a 3-mile run before the children wake up. After the 3-mile run, I then like to cycle. I normally cycle for approximately about 2 hours before then the children wake up. And I then shower the children in the mornings before they go to school. I then come downstairs and cook them waffles, pancakes, beans on toast and sausages for breakfast before school. I then often do the school run on my own. So what that normally entails is I've got a motorbike with like a side cart, and I drive them half the way to school on the motorbike, and then we get off, and then we normally all jog to school together, don't we? We do not, no. This is for the interview. Don't we all jog to school? No! We use a car to get there! We sold our car last year, didn't we? No, we did not. How would we get to school and do all that other stuff? Well, we go on the motorbike, don't we, and then we jog some of the way. We do not even have a motorbike. I'd just like to say this is how I dress every single day as well. It's important to say that this is how smart I dress every single day. There's always a suit. I normally wear a tie. We haven't had a telly also for about 3 years, have we, in our house? We do have a telly. No. Yes, we do. It's right in front of us. No, so we don't have a telly in our house. We haven't done for many years. I haven't eaten meat for about 11 years. We have to install hammocks into both of the children's bedrooms. So both Phoenix and his brother Kobe live a more sustainable sleeping arrangement in hammocks. Phoenix was a strong believer. He actually championed destroying his Nintendo Switch. That was his decision. It's literally charging right now. We destroyed the Nintendo Switch because Phoenix enjoyed climbing trees. Right here. That's the Nintendo Switch that he made out of wood from the garden. He made that with his tools. We made that together one evening. Look at this. Do you really think that's wooden? Yeah, so we made that out of wood from the garden with his brother Kobe and his sister Siobhan. I do not have a sister! This is horrible lying! His brother Kobe and his sister Siobhan. This is terrible lying that I've ever heard in my life. Thank you so much. I really hope... I need to actually tell them the real thing. How many miles a day do I normally run? I normally go for a run every... 0. I always get up and wear a suit. No. After I've done a 3-mile to 8-mile run in the morning. No. We wake up, we have breakfast. That I've prepared for us all by myself. That I've made from scratch. No.
you're asleep, and then we go in the car, we drive there, Yeah. and then I get to school and I say bye to you, and then it's the end of the day. And then I normally run home from school. I'm trying to say the right interview, and it's the end of the day, and then I say, and then I'm back, and then And then I normally single-handedly carry you and Kobe and your sister Siobhan and then upstairs to bed. and then And then you go to bed in your hammocks and then I have my tea, that Daddy cooks, and then Who cooks the tea? you. that I normally cook all the No. tea of our only orange-based diet. And then you and your sister go to bed, and Kobe. I do not have a sister. Thank you so much. I have to go now because I've got to go on a conference call to Hong Kong. So, Felix, thank you so much for your support and for relaying all the things I've been telling the truth about. You're not. Thank you. Well done for lying. That's a good thing. Well done for lying. I'm going to go put your sister Siobhan to bed. We do not have a sister. Can't run 3 miles, can he? No. చూశారు కదా పిల్లరా, చిన్నపిల్లల మనస్తత్వం, వాళ్ళ మనస్సు ఎలాంటిదంటే యథార్థమైనది. మనలాగా కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఇలాంటివి ఏమి ఉండవు పిల్లరా. యథార్థంగా ఉంటుంది. వాళ్ళు నిజమే పలుకుతారు. వారు తండ్రి అబద్ధం చెప్పినా మా తండ్రి చెప్పాడు కనుక కవర్ చేద్దామనే ఆలోచన ఉండదు. మా తల్లి చెప్పింది కనుక కవర్ చేద్దామనే ఆలోచన ఉండదు. తల్లి చెప్పినా తండ్రి చెప్పినా వాళ్ళు అబద్ధం చెబితే అబద్ధం అనే చెబుతారు పిల్లరా. వాళ్ళ తండ్రి అబద్ధం చెబుతున్నాడు అంటే కావాల్సి చేస్తున్నాడు. వాళ్ళ పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఒక ఇంటర్వ్యూ లాగా అలా ప్లే చేశాడు తండ్రి అక్కడ. కానీ పిల్లలు చూడండి, వాళ్ళ ఆహాభావాలు చూడండి. ఇతను మా డాడీనేనా అన్ని అబద్ధాలు చెబుతుండు, ఎప్పుడు ఉదయం లేచేవాడు కాదు, 10 గంటల వరకు పడుకునేవాడు, మా డాడీ ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు ఏంటి అని నువ్వు చెప్పేది తప్పు డాడీ అని ఆ పిల్లలు చెప్పడం మనం చూస్తున్నాం పిల్లారా. నిజంగా దేవుడు చెప్పిన మాటలు ఎంత వాస్తవమో చూడండి. యథార్థవంతులుగా నేను పుట్టించాను నరులు అని అన్నాడు. చిన్నప్పుడు నీవు నేను ప్రతి ఒక్కరము యథార్థవంతులమే పిల్లారా. అబద్ధాలు చెప్పం, మన నోట నుంచి అబద్ధాలు రానే రావు. తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత అన్ని అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే. అయితే మరొక మాట చూద్దాం చిన్నపిల్లల గురించి దేవుడు చెబుతూ వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే యేసుక్రీస్తులు వారు చెప్పారు కదా, పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే నీ మనస్సు ఎలా ఉండాలో తెలిసినా, నీ స్వభావం ఎలాంటిదో తెలిసినా చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగి ఉండాలి. అలాంటి వారే గొప్పవారు అని బైబిల్ చెబుతుంది. మన వాళ్ళు కాదు గొప్పవారు. అబద్ధాలు చెప్పేవారు గొప్పవాళ్ళు, నరహత్యలు చేసేవారు గొప్పవాళ్ళు, దోచుకొని తినేవారు గొప్పవాళ్ళు, తారతమ్యాలు చూపేవారు గొప్పవారు. అలాంటి వారిని ఈ సమాజం గొప్పవారిగా చూపిస్తుంది. కానీ క్రీస్తు చెబుతున్నాడు, చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వారే గొప్పవారు, యథార్థవంతులే గొప్పవారు. మరొక మాట చూద్దాం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూడండి పిల్లరా. చిన్నపిల్లల స్వభావము ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే చిన్నపిల్లలను పోలిన వారే అని పేతురు గారు చెబుతున్నారు పిల్లారా. ఎలాంటి స్వభావం వాళ్ళది? దుష్టత్వం ఉండదు, అసూయ ఉండదు, కపటం ఉండదు, దూషణ మాటలు ఉండవు, అబద్ధాలు అస్సలే ఉండవు పిల్లారా. వారిలో ఇలాంటి లక్షణాలు చిన్నపిల్లలు లేవు, ఉండవు కూడా. మీరే చూడండి, ఏ చిన్నపిల్లవాడైనా మనం చూస్తే వారు ప్రతి ఒక్కరూ ముద్దొచ్చినట్టుగా వారి మాటలు ఉంటాయి, వారి కార్యాలు కూడా అలానే ఉంటాయి. చాలా ముద్దొస్తారు పిల్లారా. వారిని చూసి సంతోషిస్తాము, ఆనందిస్తాము. మరి పెద్దవాడు చేసే క్రియలను చూస్తుంటే కొట్టాలనిపిస్తుంటది మనుషులకు, లేదంటే ద్వేషం పెరుగుతుంటది. కానీ చిన్నపిల్లలను చూస్తే ఎవరైనా సరే ఆ చిన్న పిల్లవాడి మీద నాకు ద్వేషం ఉంది, ఆ చిన్న పిల్లవాడి మీద నాకు పగ ఉంది అని ఎవరైనా చెప్పగలమా? ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా? ఎవరిని చెప్పలేం పిల్లరా. ఎందుకంటే వారి మనస్సు నిష్కల్మషమైనది. వారిలో దుష్టత్వం లేదు, వారిలో అసూయ, పగ ఏమి ఉండవు పిల్లరా, ఏమి ఉండవు. తారతమ్యాలు కూడా ఉండవు. నేను గొప్పవాడిని, నువ్వు పేదవాడివి, నువ్వు పనికిరాని వాడివి అనే భేదాలు కూడా ఉండవు. అందుకే ధనవంతుడి పిల్లల్ని, పేదవాడి పిల్లల్ని ఒక చోట చేర్చి చూడండి. అయ్యో ఇతడు పేదవాడి కుమారుడు కనుక నేను వీరితో ఆడుకోకూడదనని ఆగిపోతాడా ధనవంతుడి కుమారుడు?
లేదు ప్రియులారా. వాళ్ళిద్దరు కలిసి చాలా బాగా ఆడుకుంటారు, కలిసిపోతారు. తల్లిదండ్రులు వేరు చేయకపోతే, తల్లిదండ్రులు వేరు చేస్తే అప్పుడు వేరే విషయం. కానీ తల్లిదండ్రులుగా మనం వేరు చేయకుండా పేదవారి పిల్లలను అలాగే ధనికుల పిల్లలను ఒకే చోట పెడితే వారిద్దరు కలిసి చాలా హ్యాపీగా ఆడుకుంటారు పిల్లరా. వారి మనసు చాలా ఉన్నతమైనది, చాలా మంచిది. అందుకే యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు తన శిష్యులకు ఏమని అంటే, మీరు చిన్నపిల్లల లాంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలి. అలాంటి స్వభావం లేకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, అలాగే అందులో గొప్పవారుగా ఉండలేరు అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు పిల్లారా. ఈరోజు సమాజాన్ని చూస్తే చిన్నపిల్లల స్వభావము ఎక్కడ మనకు కనపడదు. చిన్నపిల్లల్లో కూడా ఈరోజు తల్లిదండ్రులు ఎలాంటి నేర్పుతున్నారంటే చెడిపోయే లక్షణాలే వారికి నేర్పుతున్నారు తప్ప దేవుడు యథార్థంగా పుట్టించినటువంటి చిన్నపిల్లల్ని కూడా పాడు చేస్తున్నట్టే తప్ప తల్లిదండ్రులు నిజంగా వారిని యథార్థంగా బ్రతకనేయటం లేదు. తల్లిదండ్రులు కూడా ఎంతో ఘోరంగా చెడిపోయిన కార్యాలు చేస్తూనే బతుకుతున్నారు పిల్లరా. చాలా ఘోరమైన కార్యాలు. ఈరోజు పక్కింటి వాడంటేనే పడదు మనిషికి, ఎదురింటి వాడు అంటేనే పడదు. ఏముంటుంది వారి మధ్య ఏమన్నా గొడవలేని అంటే అది కూడా ఉండదు. పక్కన వాడిని చూస్తే ఓర్చుకోలేని స్వభావం, అసూయ. ఆ అసూయ పగగా మారిపోతుంది. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపేద్దామన్న విధంగానే ఉంటారు, ఎప్పుడు దోచుకుందామా అన్నట్టుగానే ఉంటారు. ఇంకా ఘోరమైంది ఈ మధ్య మన దేశంలో ఘోరమైన హత్యలు చూస్తున్నాం. ఎలాంటివి అంటే అన్ని భర్త భార్యల హత్యలే. మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది. భార్య భర్తను చంపడము, భర్త భార్యను చంపడము. ఎందుకు వీళ్ళు చంపుతున్నారంటే అక్రమ సంబంధాలు. మేము అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం కనుక మేము హ్యాపీగా బ్రతకాలంటే ఉన్న భర్తను చంపేయాలా, లేదంటే ఉన్న భార్యను చంపేయాలా, అడ్డొస్తే పిల్లలను కూడా చంపేయాలా. అదే చేస్తుంది ఈరోజు సమాజం పిల్లరా. మరి పుట్టినప్పుడు ఇలా లేవు కదా, నీవు పుట్టినప్పుడు ఇలా లేవు కదా, పెద్దవాడైనప్పుడు ఎందుకు వచ్చాయి ఈ లక్షణాలు? ఎలా వచ్చాయి? అపవాది నేర్పుతున్నాడు ఈ సమాజానికి. సాతాను దెయ్యము వాడే ఈ సమాజానికి అడ్డుదోవలో నడిపిస్తూ తప్పుడు మార్గాన్ని నేర్పుతూ ఉన్నాడు పిల్లరా. అందుకే మనుషులందరూ పాడైపోతూ ఉన్నారు. మనుషులందరూ తమలో ఉన్నటువంటి యథార్థ హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు, పగలు పెంచుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, చంపుకుంటున్నారు, అవసరమైతే దోచుకుంటున్నారు పిల్లరా. చిన్నప్పుడు నా చెల్లి, నా అన్న, నా అక్క, నా తమ్ముడు అని బ్రతుకుతుంటాం పిల్లరా. కానీ పెరిగి పెద్దవారైన తర్వాత ఎలా ఉంటారు వీళ్ళు? చెల్లి లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు. నీది వేరు, నాది వేరు, సపరేటే. స్వార్థం వచ్చేసింది మనుషుల్లో. అవసరమైతే భూతగాదాలతోటి భూమి కొరకు అన్నాదమ్ములు కొట్టుకొని చచ్చిపోతున్నారు, చెల్లెలను చంపుతున్నారు, అక్కలను చంపుతున్నారు, చివరికి తల్లిదండ్రులను కూడా, కన్నీ పెంచిన తల్లిదండ్రులను కూడా ఆస్తి కోసం చంపుతున్నటువంటి కుమారులను ఈరోజు సమాజంలో చూస్తున్నాము. మరి పుట్టినప్పుడు ఎవ్వరం ఇలాంటి వారం కాదే. పుట్టినప్పుడు చాలా బాగా ఉన్నామే, చాలా మంచి మనస్తత్వం కలిగిన వారమే. పెరిగిన తర్వాత ఎందుకు ఇలాంటి లక్షణాలు నువ్వు పుణికిపుచ్చుకుంటున్నావు? అపవాది మాయలో ఎందుకు పడుతున్నావు? అపవాది మాయలో పడకూడదనే క్రీస్తు బోధలు చేశాడు పిల్లరా. ఈ శిష్యులు కూడా అపవాది మాయలో పడిపోయారు కనుకనే వారిని మార్చాలని ఎన్నో బోధలు చేశాడు. ఈరోజు బైబిల్ బోధించేది కూడా అదే. మారమంటుందే తప్ప మతంలో కలసమని చెప్పటం లేదు బైబిల్. మతం అనేది మనిషిని చంపేస్తుంది పిల్లరా. ఎక్కడైనా చూడండి, మతం పేరట యూదా మతం చంపేస్తుంది, ఇస్లాం మతం చంపేస్తుంది. ఒకవేళ క్రైస్తవ మతం మేము మతం పట్టామంటే వాళ్ళు కూడా చంపుతున్నారు. వారు కాదు క్రైస్తవులు. నిజమైన క్రైస్తవులు ఎవరో తెలిసినా క్రీస్తు లాంటి స్వభావం కలిగినటువంటి వారు, చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వారు, వారే నిజమైన క్రైస్తవులు. మిగిలిన వారు మతం మత్తులో మగ్గిపోతూ ఒకరినొకరు చంపుకున్నటువంటి వారు. దేవుడు నిన్ను యథార్థవంతంగా పుట్టిస్తే పెరిగి పెద్దవాడయ్యి ఏవో లేనిపోని క్యారెక్టర్స్ అన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు. నువ్వు నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, నీ సహోదరుని మీద ద్వేషం పెట్టుకొని చంపుతున్నావు. బిన్ లాడెన్ ఒక ఉగ్రవాది, అమెరికా ట్విన్ టవర్స్ను పేల్చిపడేశాడు. బిన్ లాడెన్ పిల్లరా, ఉగ్రవాది, ఒక ఉగ్రవాది. చిన్నప్పుడు ఎలాంటివాడు? చిన్నప్పుడు మంచివాడే. అతడు పుట్టినప్పుడు తన తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు అతడు మంచివాడే పిల్లరా, చాలా మంచి లక్షణాలు కలిగిన వాడే. ప్రేమ, ఆప్యాయత, దయా, కనికరం ఇవన్నీ కలిగిన వాడే, యథార్థత కలిగిన వాడే. కానీ పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ సమాజాన్ని చూసి అపవాది బోధనలో పడిపోయి చంపేయాలి, నేను ఎదగాలంటే ఒకరిని చంపేయాలన్న విధంగా ఎదిగాడు. చివరికి చంపాడు పిల్లరా. తన ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు. చివరికి మిగిలింది ఏం లేదు. ఒక కిల్లర్ వీరప్పన్ కూడా మనకు తెలుసు. ఎంతో మందిని పట్టణ పెట్టుకున్నాడు, పోలీస్ ఆఫీసర్స్ని, అటవీ శాఖ అధికారులను.
గంధపు చెక్క స్మగ్నర్. ఎందుకు? ఈ అడవి అంతా నాదే, ఈ అడవికి రాజు నేనే దోచుకోవాలి, నేనే గొప్పవాడైపోవాలి అనుకున్నాడు. దోచుకున్నాడు. అడ్డొచ్చిన వారిని అందరిని తొలగించుకుంటూ వెళ్ళిపోయాడు, చంపేసుకుంటూ వెళ్ళాడు. చివరికి చనిపోయాడు. కానీ చిన్నప్పుడు ఈరప్పను ఎలా ఉంటేవాడు? యథార్థవంతుడే పిల్లరా, యథార్థమైన హృదయం కలిగిన వాడే. ఎవరు? వీరప్పన కూడా. అవును పిల్లరా, దావీదు ఇబ్రహీమైనా. అలాగే ఈరోజు దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా మారిన వారు ఎవరైనా సరే పుట్టినప్పుడు వారి హృదయం నిష్కల్మషమైనది. వారిలో ప్రేమ, దయ, కనికరము ప్రతి ఒక్కటి ఉన్నవే. కానీ పెరిగి పెద్దవైతున్నప్పుడే ఈ లేనిపోని అలవాట్లు మనం నేర్చుకుని అపవాది మాయలో పడిపోయి ఒకరినొకరిని చంపుకుంటున్నాం పిల్లరా, ఒకరినొకరిని చంపుకుంటున్నాం. అందుకే ఈరోజు యుద్ధాలు. పెత్తనం కొరకు ప్రపంచాన్ని నేనే పరిపాలించాలి, ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉండాలని ట్రంప్ బయలుదేరాడు. అడ్డొస్తే చంపేస్తామన్న విధంగా యుద్ధాలు చేసి ఒకరినొకరిని ఊచకోత కోసుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇజ్రాయెల్, పాలస్తీనా, అలాగే ఇరాన్, ఈ దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? వారిలో స్వార్థం పెరగబట్టే ఈ ప్రపంచం మీద ఆధిపత్యం మేము చలాయించాలని అపవాది క్యారెక్టర్ పునికి పుచ్చుకొని ఒకరినొకరు చంపుకుంటున్నారు పిల్లరా. చిన్ననాడు నువ్వు అలా లేవు బాబు. నువ్వు జన్మించినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు అలా లేవు. ఈ లోకం చూసి, ఈ లోకంలో ఉన్నవే గొప్పవనుకొని ఊహించుకొని ఏదేదో సాధిద్దామని చంపుకోవడానికి బయలుదేరుతున్నావు. దేనికి? చివరికి నీ జీవితాన్ని అర్ధాంతంగా ముగించుకోవడం కొరకే, నీ జీవితాన్ని పాడు చేసుకోవడం కొరకే ఇవన్నీ చేస్తున్నావు. ప్రియులరా, అలా ఉండకూడదనే క్రీస్తు మనకు బోధిస్తున్నాడు. నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలంటే చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వాడిగా ఉండాలి అని యేసుక్రీస్తుల వారు ఆ రోజు గొడవ పడుతున్నటువంటి తన శిష్యులను చూసి పలికాడు. మరి శిష్యులు ఎలాంటి స్వభావం కలిగిన వారు? ప్రారంభంలో వారు కూడా మనలాంటి స్వభావం కలిగిన వారే పిల్లరా. ఈరోజు సమాజంలో ఎలాంటి స్వభావం కలిగి ఉందో, ద్వేషము, పగ, గొడవ, అలాంటి స్వభావం కలిగిన వారే. ఒకసారి చూద్దాము ఈ అపోస్తులు వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో బైబిల్లో రాయించాడు దేవుడు. లూకా సువార్త 9వ అధ్యాయము 49వ వచనం నుంచి నేను చదువుతున్నా. యోహాను, ప్రభువుకు ప్రియమైన శిష్యుడు యోహాను గారు, ప్రభువు రొమ్ము మీద ఆనుకొని ఉన్నటువంటి యోహాను గారు పిల్లరా. ఆ యోహాను గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములు ఎల్లగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు, కనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. వానిని ఆటంకపరిచాము అని యోహాను గారు చెబుతున్నారు. ప్రభువు మెచ్చుకుంటాడు, మంచి కార్యం చేశాను అని ఉద్దేశంతో ప్రభువు దగ్గరికి వచ్చి చెబుతున్నాడు పిల్లరా. యోహాను గారు ఏం చేశాడు ఇతను అంటే, ప్రభువు పేరిట ఎవరో ఒకరు దెయ్యాలను ఎల్లగొడుతుంటే అది చూసి సహించలేక యోహాను గారు వెళ్ళి అతన్ని ఆటంకపరిచాడు. కానీ యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? బలా నమ్మకమైన దాసుడా, మంచి పని చేశావు, మనతో లేడు గనక వాన్ని ఆటంకపరచడమే సమంజసము, మంచి పని చేసావు అని అన్నారా యేసుక్రీస్తుల వారు? అలా చెప్పలేదు. లోకమైతే చెబుతుంది అలానే, మంచి పని చేసావు, నా రాజ్యంలో నువ్వు కలుపుతున్నావు, రానివాణ్ణి నువ్వు నాశనం చేస్తున్నావు అని ఈ లోకం చెబుతుంది. కానీ యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? శిష్యుడైనా సరే బుద్ధి నేర్పాడు, గద్దించాడు. 50వ వచనంలో చూడండి. అందుకు యేసు, మీరు వాణ్ణి ఆటంకపరచకుడి, మీకు విరోధి కాని వాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. వాడిని ఆటంకపరచవాక యోహాను, ఎందుకు ఆటంకపరుస్తున్నావు? ఈరోజు మనం కూడా సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఆటంకంగా ఉన్నవారు ఎవరో తెలుసునా? మేము ప్రభువును ప్రకటిస్తున్నామని బయలుదేరిన మహాబోధకులు, పండితులు, బైబిల్లో రాయబడిన ఒక అక్షరము మాట అర్థం కాదు కానీ పండితులుగా, అపోస్తులుగా, ప్రవక్తలుగా పిలువబడుతూ ఎందుకు ఇక్కడ ప్రకటిస్తున్నామని వీళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రియులరా, ఇదే లోక సంబంధమైన ఆలోచన. కొంతమంది అయితే లెటర్స్ తీసుకురా, మాకు పర్మిషన్ లెటర్ తీసుకుని రా, ఇక్కడ మీరు మీటింగ్ చేయాలంటే అని కొంతమంది చెబుతున్నారు. యేసుక్రీస్తు వారి మాట, ఈ మాట చూసైనా ఇలాంటి మాటలు పలికేవారు బుద్ధి తెచ్చుకోవాలా. నువ్వు ప్రకటించేది క్రీస్తువే, మంచిది ప్రకటించు. నేను ప్రకటించేది క్రీస్తు ప్రేమనే. నలుగురు మారాలి, వారు దేవుని దగ్గరకు రావాలి, పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేరాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కన్న తండ్రి కన్నీటిని చూసి, ఆయన బాధను చూసి బయలుదేరింది క్రైస్ట్ చర్చ్ ఖమ్మం. అయ్యో, వీళ్ళందరినీ తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు, వీరిని సత్యమైన మార్గంలో నడిపించాలని ఒక మంచి ఉద్దేశంతో మేము బయలుదేరాము. దాన్ని చూసి తట్టుకోలేక, ఓర్వలేక జనాలు ఎలా తయారంటే, ఇక్కడ ఎందుకు ప్రకటిస్తున్నావు, ఏం నీ పర్మిషన్ కావాలనా,
ఇక్కడ యోహాను గారు మొదట తెలియక అదే అన్నాడు, ప్రభువా మేము ఆటంకపరిచాం ప్రభువా అని వస్తే మెప్పు కలుగుతుంది అనుకున్నాడు. వచ్చాడు యేసుక్రీస్తు వారు మెప్పు కాదు, గద్దించాడు. అలా ఆటంకపరచకూడదు, ప్రకటించని అని చెప్పాడు పిల్లరా. మరొక సందర్భం ఏం జరిగిందో తెలిసిన, యేసుక్రీస్తు వారు యెరూషలేముకు బయలుదేరి వెళ్తున్నాడు. అప్పుడు సమరయ గ్రామంలో గుండా వెళ్ళాలి యెరూషలేముకు. అక్కడ బస చేద్దామని ఆ రోజు శిష్యులను పంపి మనకు బస చేయటానికి ఒక గది చూడండి అని పంపిస్తే ఆ సమరయులు యేసుక్రీస్తుల వారు యెరూషలేముకి వెళ్తున్నాడు కనుక ప్రభువును చేర్చుకోకపోతే వెంటనే యోహాను యాకోబులు వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలిసిన, ఒకసారి చూడండి. అదే లోక సువార్త 9వ అధ్యాయం మనం చూడగలిగితే 51వ వచనం నుంచి, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణములగినప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళన అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. శిష్యులు చెబుతున్నారు, ప్రభువా, వీరిని మిమ్మల్ని చేర్చుకోలేదు గనక వీరిని మేము ఇప్పుడే నాశనం చేస్తాము. ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం ఉన్నట్లు మేము ఆజ్ఞాపిస్తాం ప్రభువా, అది నీకు ఇష్టమేనా అని యోహాను యాకోబులు అడుగుతున్నారు పిల్లరా. ప్రభువేమో ఒక పక్క ఒక్కొక్కరిని మార్చుకుంటూ వారి హృదయాలను మారుస్తూ వారి జీవితాలను కట్టుకుంటూ వస్తుంటే వీళ్ళేందో ఒకసారి ఒక మాట వినలేదని వీళ్ళని లేపేస్తాం ప్రభువా అని వీళ్ళు చెబుతున్నారు పిల్లరా. నిజంగా ఎంత బాధ ఉంటుంది యేసుక్రీస్తుల వారికి. నేను మార్చాలని నేను వచ్చాను, మీరేమో పడగొట్టాలని మీరు చూస్తున్నారు అని యేసుక్రీస్తుల వారు వారిని గద్దించాడు పిల్లరా. ఈరోజు అదే సంఘాలలో మీరు దశమ భాగం ఇవ్వలేదా, అయితే మీరు శపింపబడిన వారు, మీకు ఆశీర్వాదాలు రావు అని గద్దిస్తున్నారు. ఎవరు? బోధకులే, క్రైస్తవులను. అంటే నీకు దశమ భాగం ఇవ్వకపోతే వారు శపింపబడిన వారా? బైబిల్ ఒక్క మాటను చూపించగలరా? చూపించలేరు. వీరికి ఆదాయం తక్కువైంది కనుక, మీరు దశమ భాగాలు ఇవ్వలేదు కనుక మీరు శపింపబడిన వారు. యేసుక్రీస్తుల వారు అందుకే నా ప్రాణం పెట్టింది. పిల్లలు ఆలోచించండి, యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టింది అందుకోసమేనా? కాదు కదా. ఒక పాపినైనా మార్చాలి, ఒకరినైనా మార్చాలి, వారిని నా దగ్గరికి చేర్చుకోవాలని ఆయన ప్రయాసపడి కష్టపడి పని చేస్తుంటే, ఆయన సేవకులను పంపించి తన మాటలు తెలియజేస్తుంటే, ఇప్పుడు వీరు మాత్రము సంఘంలోకి వచ్చిన వారిని మాత్రం బయటికి గెంటేస్తున్నారు. వీళ్ళు ఎంత ప్రమాదకరం పిల్లరా. ఎంత యేసుక్రీస్తుల వారి ఆలోచనకు విరోధంగా ఉందో వీరి ఆలోచించండి. ఎందుకు మీకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, మనము గొప్పవారిని కావాలి. లోకంలో బోధకులు చూపించినట్టుగా కాదు, యేసుక్రీస్తుల వారు చూపించినట్టుగా మనం గొప్పవారు కావాలి. చిన్న పిల్లల లాంటి స్వభావం మనము కూడా ధరించుకోవాలి. ఒకప్పుడు లేదు, ఇప్పుడు మార్చుకోవాలి, తెచ్చుకోవాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. భక్తి జీవితం అంటేనే ప్రాక్టీస్ చేయండి మనం పర్ఫెక్ట్ కావాలి పిల్లరా. కానీ యోహాను గారు యాకోబు గారు ఏం పలుకుతున్నారు చూడండి, చంపేస్తాం, నాశనం చేస్తాం అంటే చేర్చుకోకపోతే చంపేయడమేనా? మనుషులకు తెలిసింది అదే పిల్లరా. ఇది చిన్న పిల్లల లాంటి స్వభావము కాదు. ఈ లోక సంబంధమైనటువంటి స్వభావము దెయ్యం స్వభావము, దేవుని స్వభావము కాదు, దేవుని లక్షణం కాదు. ఇలా ఉండకూడదని యేసుక్రీస్తుల వారు వారిని గద్దించారు ఆ రోజు. మరొక సందర్భంలో పేతురు గారు యేసుక్రీస్తుల వారు ఒలీవ తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి శిష్యులతో పాటు ఉన్నప్పుడు ఆ యూదులు సైనికుల్ని వెంటబెట్టుకుని వచ్చి యేసుక్రీస్తుల వారిని పట్టుకుంటారు పిల్లారా. ఆ రోజు అప్పగింపబడే రోజు, ఆ నైట్కు యేసుక్రీస్తుల వారిని పట్టుకుంటారు. పేతురు గారు ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తుల వారు సైనికులు పట్టుకున్నారని ఉద్దేశంతో ఈయన ఏం చేశారో ఒకసారి చూడండి. యోహాను సువార్త 18:10-11 వచనాలు నేను చదువుతున్నా. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. పేతురు గారు ఆవేశపడిపోయి, ఎందుకంటే లోకంలోనే ఉన్నారు కనుకనే, ఈ లోక సంబంధమైన ఆలోచనలతోనే ఉన్నారు కనుకనే మా ప్రభువును పట్టుకుంటారా అని ఆవేశంతో పోయి చెవి తెగనరికాడు పిల్లారా. మరి యేసుక్రీస్తుల వారు మంచిగా చేశావు పేతురు, నువ్వు మంచి పని చేశావని మెచ్చుకున్నాడా? లేదు.
కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అవుతాడు. పేతురు, కత్తి నీ వరలో ఉంచుము. నేను వచ్చిందే ఒకరిని రక్షించడానికి నేను వచ్చిందే ఇలాంటి పాపలను, ఘోర పాపలను రక్షించడం కొరకే నేను వచ్చాను. వారిని నాశనాన్ని నేను కోరుకోలేదు అని ఒక పాఠము తన శిష్యులకు నేర్పాడు పిల్లారా. ఈరోజు మనలో ఇలాంటివి లేకపోతే నేర్చుకోవాలనే ఈ పాఠం చదువుతున్నాం. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి అనేక మర్మాలు ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తున్నాం పిల్లారా. శిష్యులు ప్రారంభంలో నిజంగా ఈ లోక సంబంధంగానే బతికారు. ఈ లోక సంబంధమైన ఆలోచనలతోనే ఆలోచించారు. క్రీస్తులాగా ఆలోచించలేకపోయారు. క్రీస్తు చూపిన బాటలో నడవలేకపోయారు. పిల్లల స్వభావం లాంటి స్వభావం మనము ధరించుకోవాలి. తర్వాత వచ్చింది పిల్లల వాళ్ళకు. మరి పౌలుగా మారినటువంటి సౌలు, ఆయన ఎలాంటి వాడు? ఆయన ప్రారంభంలో ఎలాంటి మనస్సు కలిగినటువంటి వాడు? సౌలు పిల్లరా, మనము పౌలు 14 పత్రికలు రాశామని చెప్పుకుంటాం కదా. పౌలు గారు ఎంత గొప్ప సేవ చేశాడని మనం చెప్పుకుంటాం కదా. ఆయన ఎలా జీవించాడు? క్రీస్తులోనికి రాకముందు ఎలా జీవించాడు? ఒకసారి చూడండి అపోస్తుల కార్యంలో పిల్లరా. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. గొప్ప హింస సంఘానికి ఆ రోజు. క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరిని హింసించడం మొదలుపెట్టారు. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఎందుకంటే అప్పటికే స్టెఫనును చంపేశారు యూదులు. క్రీస్తును ప్రకటిస్తున్నందుకు, క్రీస్తు గురించి బోధించినందుకు స్టెఫనును చంపేశారు పిల్లారా. ఆ చంపినప్పుడు సౌలు గారు అక్కడే ఉన్నారు, సాక్షిగా అక్కడ నిలబడ్డాడు. ఆ స్టెఫను యొక్క మరణాన్ని సమ్మతించాడు సౌలు గారు. అలాగే 3వ వచనం చూస్తే, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఎలాంటి కార్యాలు చేశాడో సౌలు రాయించాడు దేవుడు. ఎలాంటి ఆలోచనలు? ఇంటింటా చొచ్చాడు, ఇంటింటికి వెళ్ళాడు. ఎవరు క్రీస్తుని నమ్మారు? స్త్రీ అని లేదు, పురుషుడని భేదం లేదు. వారిని పట్టి బయటికి ఈడ్చుకొని వచ్చి చెరసాలలో వేయించి గొప్పగా హింసలు పెట్టేవాడు పిల్లారా. గొప్పగా హింసలు పెట్టేవాడు. ప్రేమ లేదు, మతం కొరకు పనిచేశాడు. మతోన్మాదిగా మారాడు సౌలు. స్టార్టింగ్లో పిల్లరా మతోన్మాది, మతం ఉచ్చులో పిల్లరా ఉండి ప్రతి ఒక్కరిని నాశనం చేస్తూ కూర్చున్నాడు సౌలు పిల్లరా. అదే 9వ అధ్యాయం మనం చూడగలిగితే ఇంకా ఏం చేస్తున్నాడో తెలుసా సౌలు గారు? 9వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 1వ వచనం నుంచి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయను హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. ఏది ప్రాణాధారము? మనకు ప్రాణాధారము భోజనం చేస్తాం పిల్లరా. లేదంటే నాకు ఈ జాబు బాబు, నాకు ప్రాణాధారమైనటువంటి జాబ్ ఇది, ఈ జాబ్ లేకపోతే నాకు డబ్బులు రావు, నన్ను నా కుటుంబాన్ని పోషించుకోలేను అని మనం చదువుతుంటాం. ఈ పని నాకు ప్రాణాధారమైనది. కానీ పౌలు గారికి లేదంటే సౌలు గారికి ఏది ప్రాణాధారమైందంటే యేసుక్రీస్తుల వారి శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను. హత్య కూడా చేయటానికి ఏమాత్రం వెనుకాడకుండా తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందు అంటే క్రీస్తు మార్గములో నడుస్తున్నటువంటి పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే లెటర్స్, పత్రికలు ఇవ్వండి. వారిని దమస్కులో అంటే సిరియా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను నేను పట్టుకొని తీసుకుని వస్తా, వారిని జైల్లో పడేద్దాం, మన మతం వ్యాప్తి చేద్దాం, యూదా మతం వ్యాప్తి చేద్దాం అన్న విధంగా సౌలు పనిచేశాడు పిల్లారా. ఎందుకు ఈ మాటలన్నీ చదువుతున్నానంటే, క్రీస్తుకు కొరకు గొప్పగా బ్రతికిన వారు, దేవుని సంఘము కొరకు గొప్పగా బ్రతికిన వారు, గొప్పవారిగా రాయబడిన మనము బైబిల్లో చూసాం వీరందరి గురించి. వారి ప్రారంభ జీవితం ఎలాంటిదంటే వారు ఈ లోక సంబంధంగానే ఉన్నారు. చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వారు కాదు. వారు ద్వేషము, పగ, దుష్టత్వము ఇలాంటి వాటితోనే కూడి ఉన్నారు పిల్లారా. స్వార్థంతో ఉన్నారు. కానీ తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తుల వారు భూమి విడిచి పరమునకు చేర్చుకోబడిన తర్వాత శిష్యుల జీవితాలు మనం చూస్తే చాలా అద్భుతము ప్రియులారా. ఒకనాడు లేవు వీరిలో అలాంటి క్యారెక్టర్లు. ఒకనాడు నిజంగా యేసుక్రీస్తుల వారు జీవించినట్టుగా వారు జీవించలేదు. ఈ లోక సంబంధంగానే ఆలోచించారు. కానీ తర్వాత వారిలో మార్పు వచ్చేసింది. చిన్న పిల్లల లాంటి స్వభావం వారిలో వచ్చింది ప్రియులారా. ప్రేమ, యథార్థత, కనికరము, దయ ఇవే మనం శిష్యుల్లో మనం చూడగలము. అపోస్తులు అయినటువంటి 12 మంది ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత మత్తీయును ఏర్పరచుకున్నాడు కదా దేవుడు. వారిని చూసిన ఒక పౌలుగా మారిన తర్వాత పౌలును చూసిన
చాలా గొప్పగా బ్రతికారు పిల్లరా, చాలా గొప్పగా బ్రతికారు. తమ ప్రాణాలని అర్పించారు. ఎందుకు? యేసుక్రీస్తుల వారు వారికి నేర్పాడు. ఎలా ఉండాలి ప్రభువా, మేము గొప్పవారిగా ఉండాలంటే మేము ఎలా ఉండాలి అనుకున్నప్పుడు యేసుక్రీస్తుల వారు వారికి మాదిరిగా చేసి చూపించాడు. ఎలా అంటే యేసుక్రీస్తుల వారు ఎలా జీవించారు అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఆయన ఏ విధంగా చూపించాడు ప్రజలకు ఆయన మనం ఆలోచిస్తే ఆయన స్వభావము. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. అతడు దౌర్జన్యమునుందెను. ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు దౌర్జన్యమునుందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. దౌర్జన్యం చేస్తే మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకుంటామా పిల్లరా? తిరుగుబాటు చేస్తాం. వెంటనే ఇమీడియట్ గా తిరుగుబాటు చేస్తాం. నన్ను దోచుకుంటావా, నాకు అన్యాయం చేస్తావా, నాకు మోసం చేస్తావా అని మనం తిరుగుబాటు చేస్తాం. కానీ యేసుక్రీస్తుల వారు ఏంది విచిత్రంగా, ఇదే దైవ లక్షణం పిల్లరా, ఇదే దైవత్వము. దైవత్వం అంటే ఇదే. ఈరోజు మనుషుల్లో మానవత్వమే లేదు. ఇంకా దైవత్వం లేకి ఎప్పుడు ఎదుగుతారు? దేవుడు కోరుకునేది మనం దైవత్వంలోకి రావాలని, దైవములుగా మనల్ని చూడాలని, దేవుని యొక్క లక్షణాలు మనము కూడా పునికి పుచ్చుకొని ఈ సమాజానికి చూపించి వారిని దేవుని వైపు తిప్పాలనే దేవుని సంకల్పం పిల్లరా. ఇది దైవ లక్షణం. క్రీస్తుల వారు నిజంగా ఎలా ఉన్నారు? దౌర్జన్యమునొందెనను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. మనం ఒక గొర్రెను వధించడానికి తీసుకొస్తారు. దాన్ని చూస్తుంటే అమాయకంగా చూస్తుంటది పిల్లరా. నిజంగా దాన్ని తీసుకొచ్చింది చంపటానికి, వధించటానికి. ఆ గొర్రెను తీసుకొచ్చింది నువ్వు వధించి దాన్ని ఆహారంగా స్వీకరించటానికి. కానీ ఆ గొర్రె తిరుగుబాటు చేస్తుందా? తిరుగుబాటు చేయదు పిల్లరా. అలా అమాయకంగా అలా చూస్తూ ఉండిపోతుంది. నీ చేతిలో కత్తి ఉన్నా, నీ చేతిలో తాడు ఉన్నా, దాన్ని కట్టేసి చంపాలని నువ్వు ఎదురు చూస్తున్నా, ఆ గొర్రె మాత్రం నీకెళ్ళి అలా అమాయకంగా చూస్తూ ఉంటుంది. తిరుగుబాటు చేయదు నీ మీద. ఎక్కడిది లక్షణము? దైవ లక్షణము. దైవ లక్షణం పిల్లరా. ఇవన్నీ దైవ లక్షణాలు. ప్రకృతిలో దేవుని లక్షణాలు పెట్టాడు. అవి లోబడి బ్రతుకుతాయే తప్ప తిరుగుబాటు చెయ్యవు. ఒక గొర్రె ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో వధించు అని ఎదుట, బొచ్చు కత్తరించు అని ఎదుట ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలానే యేసుక్రీస్తుల వారు ఒకరోజు పిల్లరా యూదుల ఎదుట అలానే నిలబడ్డాడు. ఆయనకు తెలియదు. ఆయన 3 సార్లు చెప్పాడు శిష్యులకు, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ అన్నజనుల చేత హింసింపబడతాను, యూదులు ప్రధాన యాజకులు నన్ను హింసిస్తారు, కొరడాలతో కొడతారు, చంపుతారు, అయినా మీరు భయపడద్దు, నేను 3వ దినమున తిరిగి లేస్తానని 3 సార్లు చెప్పాడు ఆయన శిలువకు ఎక్కక ముందు. ఆయనకు తెలుసు ఆ శిలువ మరణం ఎంత ఘోరంగా ఉంటుందో ఆయనకు తెలుసు కనుకనే ముందే చెప్పాడు తన శిష్యులకు. అంతగా హింసింపబడిన ప్రియులారా, మనకు తెలుసు యేసుక్రీస్తుల వారు ఎంతగా హింసించబడ్డారో. ఉమ్ము ఊశారు, ఏ కారణం లేదు, పడక, ఆయన బోధలు నచ్చక మొఖాన ఉమ్ము ఊశాడు. తర్వాత తిట్టారు, ఆయన మీద నిందలు మోపారు. నువ్వు బయల్జబులు పట్టినటువంటి దెయ్యము, నువ్వు తిండిపోతువు అని ఆయన దూషించారు ప్రియులారా. తర్వాత కొరడాలతో కొడుతుంటే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఏ విధంగా కొట్టారనేది. ఆ శీలలు ఉంటాయి ఆ కొరడాలకు ప్రియులారా. ఆ శీలలతో కొడుతుంటే చర్మము చీల్చబడ్డది. ఒక నాగడితో పొలాన్ని మనం దున్నినప్పుడు ఎలా ఈ నేల అలా పిల్లలుగా విడిపోతుందో ఆయన చర్మం కూడా దున్నబడింది ప్రియులారా. అంత ఘోరంగా. మరి అన్ని శ్రమలు పడుతున్నప్పుడు కనీసం నోరు తెరిచి అనొచ్చు కదా, ఎందుకురా నన్ను కొట్టేది, నేనేం చేశాను, నేనే పాపం చేశాను నన్ను కొట్టారు అని అడగచ్చు కదా. కనీసము అడగలేదు, అస్సలు అడగలేదు పిల్లరా. తర్వాత పక్కలో బల్లెపు పోటు పొడిచి సిలువలో ఏలాడి తీస్తే ఒక్క మాట కూడా అనకుండా చివరకు ఆయన చూపించిన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా, ఎంత ఉన్నతమైనదో తెలుసా. ఆ హింసించిన వారిని, ఆ దూషించిన వారిని, ఆ విధంగా సిలువ ఎక్కించిన వారిని అందరినీ చూసి తండ్రితో చెబుతున్న ఒక మంచి మాట, ఇదే బాలుని స్వభావము పిల్లరా. దేవుని స్వభావము, బాలుని స్వభావము, యథార్థవంతులుగా ఉండటము, ప్రేమ కలిగి ఉండటము, ఇవే పిల్లరా. ఒకసారి చూడండి లోకా సువార్త 23:34 వచనం పిల్లరా. అంతగా హింసించిన వారిని చూసి యేసుక్రీస్తు వారు పలికిన మాటలు. 34వ వచనము, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వీరిని క్షమించు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. వారికి తెలియదా పిల్లరా? వారికి తెలియదా? కొరడాలతో కొట్టేటప్పుడు వారికి తెలియదా? యేసుక్రీస్తుల వారంటే పడకనే కదా దూషించారు, కొట్టారు, పిడుగుద్దులు గుద్దారు, సిలువ వేశారు. తెలియకుండానే వేశారా? యేసుక్రీస్తుల వారి ప్రేమ చూడండి ఎంత ఉన్నతమైనదో.
శత్రులు తన ఎదురుగా నిలబడి ఉన్నా వారిని చూసి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని వేడుకున్నాడు. మనము ఇలానే ఉండాలని, మనము కూడా క్రీస్తు స్వభావము కలిగి జీవించాలని ప్రియులారా. ఇంత మృదువైన స్వభావము ఈ సమాజంలో ఉంటుందా? ఒక క్రైస్తవుడిగా నువ్వు సంపాదించుకో ఆ మృదువైన స్వభావము. నీ మృదువైన స్వభావాన్ని చూసి మిగిలిన వారు కూడా మారాలా, దేవుని దగ్గరికి రావాలా, దైవత్వంలోకి వారు కూడా రావాలా, మనము మారాలా. ఒకప్పుడు మనలో ఇలాంటి లక్షణాలు లేవు. కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, ఇదిగో వ్యభిచారి చర్చికి వెళ్తున్నాడు అని లోకం కంప్లైంట్ చేస్తుంటది. వీడు దొంగ చర్చికి బయలుదేరాడు, ఈరోజు సంఖలో బైబిల్ పెట్టానని నిందలు మోపుతుంటారు పిల్లారా. లోకము నువ్వు బాగా ఉన్నా నిందలు మోపుతుంది, నువ్వు చెడిపోయినా నిందలు మోపుతుంది. అంతకుముందే అన్నావు కదా వాడు దొంగ అన్నావు. దొంగ అన్నప్పుడు దొంగగా ఉండి తన మనసును మార్చుకొని క్రీస్తు దగ్గరికి వచ్చాడు మార్చుకుందామని, మరలా నిందలు మోపడమేనా? లోకం ఇలానే చేస్తాయి పిల్లారా. నువ్వు బాగున్నా నింద మోపుతుంది, నువ్వు చెడిపోయినా నింద మోపుతుంది. అందుకే లోకమును గురించి ఆలోచించకండి మీరు. మనము లోకం గురించి ఆలోచించుకోలేదు, ఆలోచించుకోకూడదు కూడా. మనము క్రీస్తు ఏం చెప్పాడో, ఆయన ఏమి చూపాడో అవి నేర్చుకోవాలి. ఆ విధంగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. వచ్చావులే, మాకు చెప్పావు, మీ సంగతి నాకు తెలియదా, నువ్వు ఎలాంటి వాడు మాకు తెలియదా అని నిందలు మోపొచ్చు. సరే బాబు, అందరము తప్పు చేసిన వారమే, పొరపాటు చేసిన వారమే ప్రతి ఒక్కరమే. మరి మార్చుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా భూమి మీద. నువ్వు మార్చుకొని మంచిగా బ్రతికితే తప్పేముంది అందులో? అప్రిషియేట్ చేయాలి కదా. మంచిగా బ్రతికిన వాడిని చూసి నువ్వు మంచిగా చేశావు, నువ్వు చెడును విడిచిపెట్టావు, మంచి పని చేశావని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి, తిరుగు మరలా నిందలు. వచ్చావు, నువ్వు మాకు చెప్పడానికి వచ్చావు అని నిందలు మోపుతుంటారు కొంతమంది మారిన వారిని చూసి. పిల్లారా, మీరు అధైర్యపడద్దు. ఒకవేళ మీరు ఎదుర్కొంటే మీరేం అధైర్యపడాల్సిన పని లేదు. యేసు క్రీస్తుల వారినే దూషించింది సమాజం. అయినా కానీ క్రీస్తుల వారు ఎంత ఓపికతో ఆయన ఈ మానవాల్ని క్షమించాడో ఆలోచించండి. ఇంతటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరు చూపించరు. ఎవరు చూపించినట్టు దాఖలాలు కూడా లేవు పిల్లరా, చరిత్రలో లేదు. ఈ మానవ చరిత్రలోనే క్రీస్తు వారు చూపినంతటువంటి ప్రేమ, క్షమ ఈ ప్రపంచంలోనే లేదు పిల్లరా. ఈ ప్రపంచంలోనే, చరిత్రలోనే మనం చూపించలేము. అంత ప్రేమ, అంత క్షమాగుణం కలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తు వారి ఒక గుణం చూడండి, ఆయన స్వభావం చూడండి. మనకు కూడా అది నేర్పాలనే వచ్చాడు. పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు? చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వారు, మృదువైన స్వభావం కలిగిన వారు. క్రీస్తులాగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి, నేను క్షమించాను. మనము క్షమించాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో క్షమించండి అని మనము ఆ డైలాగ్ చెప్పేసి మనము పగ పెట్టుకొని కారం నూరుతున్నామనుకో, కత్తులు నూరుతున్నామనుకో, అది కాదు క్షమ. అది కాదు క్షమ. క్షమించడం అంటే వారు చేసిన పాపాలు, వారు చేసిన తప్పులు, వారు నీ ఎదుట నీకు చేసినటువంటి ద్రోహాలన్నిటిని మర్చిపోవాలా. అవన్నీ మరిచిపోయి వారిని ఒక సోదరునిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక సోదరులుగా మనం స్వీకరించాలి పిల్లారా. అదే క్రీస్తు నేర్పిన బాట, మార్గము. ఆయన చేసి చూపించాడు ఈ మానవ సమాజానికి. ఆ రోజు క్రీస్తు శిష్యులకు నేర్పాడు, ఈరోజు మనకు నేర్పుతున్నాడు, రాయించాడు గనక మనము చూసి నేర్చుకోవాలి పిల్లారా. క్రీస్తులో మృదుత్వము, ఇదే మృదుత్వము, ఇదే బాలుని స్వభావము, దైవ లక్షణము అపోస్తులకు వచ్చింది పిల్లారా. అందుకే తర్వాత చూడండి, క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తులు ప్రపంచవ్యాప్తం వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో హింసలు పిల్లారా. కొట్టారు, కొరడాలతో వాళ్ళను కొట్టారు, మరణానికి అప్పజెప్పారు. మరణించినా సరే వారి మీద నిందలు మోపలేదు ఎవరు. స్టెఫెను అంతకుముందే చంపబడ్డాడు, ఆయన కూడా యేసుక్రీస్తుల వారు పలికిన మాటలే పలికారు. ఏమన్నారో తెలిసిన? ప్రభువా, వారు చేసిన పాపం వారి మీద మోపద్దు, వారిని క్షమించండి, వారిని క్షమించండి అని ఒక స్టెఫెను, క్రీస్తును నమ్మినటువంటి శిష్యుడు మారి చెప్పగలిగాడు. ఎందుకు అంటే మృదుత్వం వచ్చిందా? వచ్చింది ప్రియులారా. ఇలాంటి బాలుని స్వభావము ప్రతి ఒక్కరిలో రావాలనేదే దేవుడు కోరుకున్నాడు. అలాంటప్పుడు ఈ యుద్ధాలు ఉండవు, కుటుంబాల్లో గొడవలు ఉండవు, అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవు, పొరుగింటి వారితో మనకు ఏ గొడవలు ఉండవు. క్రీస్తు ప్రేమను మనం నేర్చుకుంటే, అలవాటు చేసుకోవాలి. ఈ రోజు లేదు, నువ్వు ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది పిల్లరా. శిష్యులు అదే చేశారు. వారిలో ప్రారంభంలో లేదు, కానీ తర్వాత వారు దేవుని మాటలు విన్నవారిగా ఆ మాటల ప్రకారం జీవిస్తూ అలవాటు చేసుకున్నారు భక్తి జీవితాన్ని పిల్లరా. అందుకే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను ప్రజల కొరకు పెట్టారు. ఆ రోజు ప్రాణాలను పెట్టారు పిల్లరా. సౌలు గారిని గురించి మనం విన్నాం కదా, ఎంతగా హింసించాడో.
తర్వాత ఎలా అయిపోయాడో తెలిసిన ఒక సాధు జీవిలాగా అయిపోయాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత సౌలు గారు పౌలుగా మారిపోయి ఒక సాధు స్వభావం ధరించుకున్నాడు. ఒకసారి చూద్దాం. తెస్సలోనీయులకు పౌలు గారు పత్రిక రాస్తూ చదువుతున్నాడు ఆయన స్వభావం ఎలాంటిదో, ఆయన ఎలా ఉన్నాడో తెలియజేస్తున్నాడు. ప్రియులారా, తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి, ప్రియులారా 7వ వచనం నుంచి, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. మేము మీ మధ్యన ఎలా ఉన్నామో తెలుసునా? అధికారులుగా కాదు, పెత్తనం చలాయించేవారిగా కాదు, శపించేవారిగా కాదు. దశమ భాగం ఇవ్వు లేదంటే నువ్వు శపింపబడతావు, కానికలు ఇవ్వు లేదంటే మీరు నాశనమైపోతారు అని చెప్పలేదు. సాధువులమై ఉన్నాము, మీ మధ్య మేము సాధు జంతువుల్లాగా ఉండిపోయాం అని పౌలు గారు చెబుతున్నారు. పిల్లరా, ఇంకా ఏం చెబుతున్నాడు? 8వ వచనం, మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. మా ప్రాణాలు కూడా మీకు వరకు ఇవ్వటానికి సిద్ధపడిపోయాం. ఎవరైనా ఇలాంటి బోధకులు ఉన్నారా పిల్లరా? సంఘస్థుల కొరకు ప్రాణం పెట్టేంత విధంగా ఎవరైనా ఏ బోధకులను చూస్తున్నారా? మీరు ఆలోచించండి పిల్లరా, వివేకులు కాండి. దేవుడు చెప్పిన మాటలు అపోస్తులు ఏ విధంగా జీవించారో చూడండి. ఈరోజు బోధకులు ధనమోసంలో వచ్చేసి, అధికారంతో వచ్చేసి, ఈరోజు క్రీస్తును నమ్మామని చెప్పి అనేక మంది అమాయక ప్రజలను మోసం చేస్తూ తిరుగుతున్నారు. అవి చూసి తట్టుకోలేకనే, దేవుని మాటలు చదివినాకనే అవి మేము చూసి తట్టుకోలేకనే కొంతమంది అయినా ఈ అమాయకుల్ని సరైన మార్గంలో పెట్టాలి, దేవుడు కోరుకున్న మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో అనేక చోట్ల మనం మీటింగ్ చేస్తున్నాం పిల్లరా. మరి ఏ ఉద్దేశం లేదు. మీరు చూస్తున్నారు, మమ్మల్ని కూడా మీరందరూ చూస్తూనే ఉన్నారు. దోచుకునేవారిగా ఎవ్వరూ ఉండకూడదు. దోచుకుంటే ఈ భూమి మీద అక్రమకారుడిగా నువ్వు విస్తరించవచ్చు, గొప్పవాడిగా ఉండొచ్చు. దేవుని దగ్గర చల్లవు, దేవుని దగ్గర నువ్వు పనికిరావు, పక్కన పడేయమంటాడు దేవుడు. చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగి ఉండాలి. పౌలు గారు అదే చేస్తున్నారు. ఒకప్పుడు హింసకుడిగా దోషకుడిగా ఉన్నటువంటి పౌలు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మారిపోయాడు, సాధువుగా మారిపోయాడు. చివరికి తన ప్రాణాన్ని ప్రజల కొరకు పెట్టడానికి సిద్ధపడిపోయాడు. ఇంకా ఏమంటున్నాడో తెలుసునా? నేను ఇంత సేవ చేస్తున్నాను, నాకు దశమ భాగాలు ఇవ్వండి, ఇది స్పాన్సర్ చేయండి అని కోట్లు దోచుకోలేదు. ఏమంటున్నాడు ఒకసారి చూడండి పిల్లరా. ఈ మాటలే మాకు ఆదర్శము. మనం చేయాల్సిన సేవ ఇలాంటిదే, దోచుకోవడం కాదు, దోచుకునేది కాదు. పౌలు గారు చెప్పిన మాటలు చూడండి పిల్లరా. ఒకసారి చూడండి 9వ వచనం ఏం చెప్పాడో చూడండి. అవును సహోదరులారా, మా ప్రాణాలు ఇచ్చటానికైనా మేము సిద్ధపడి ఉన్నాము. అవును సహోదరులారా, అది నిజమే. మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము ఏ విధంగా ప్రయాసపడుతున్నామో, ఏ విధంగా కష్టపడిపోతున్నామో మీకు తెలుసు కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని, అంటే సంఘానికి భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించుచున్నాము. రాత్రింబగళ్ళు కష్టం చేసి మేము జీవనం చేస్తున్నాము, మేము కష్టపడుతున్నాము మా బ్రతుకు తెరువు కొరకు అని పౌలు గారు చెబుతున్నారు పిల్లరా. ఈరోజు ప్రపంచంలో ఇలాంటి బోధకులను మీరు చూపించగలరా? అది ఎవరైనా సరే. ఇలాంటి అంటే కొంతమంది నొచ్చుకుంటున్నారు. మాకు వారి మీద ద్వేషం లేదు. మీరు అమాయకులు, ప్రజలు అమాయకులు. మీరు కళ్ళు తెరిచి సత్యంలోకి రావాలనేదే మా ఆశ. మాకేమైనా ఇవ్వమని మేము అడుగుతున్నామా? ఏ రోజైనా చూసారా? మాకు వద్దు పిల్లారా. మాకిచ్చిన గొప్ప భాగ్యం ఏందో తెలిసిన? సువార్తను ఉచితంగా ప్రకటించడమే. అదే దేవుడు మాకిచ్చిన గొప్ప భాగ్యము. సువార్తను, దేవుడు ఇచ్చినటువంటి మహాజ్ఞానాన్ని ఉచితంగా ప్రజలకు పంచుదాం. వారిని వివేకులుగా, దేవుని దృష్టిలో గొప్పవారిగా తీర్చిదిద్దాలి. మనమందరం గొప్పవారిగా ఉండాలి దేవుని దృష్టిలో అనే ఆలోచనే పిల్లారా. పౌలు గారు చూడండి ఎంతగా చదువుతున్నాడు. ఆ సంఘాన్ని చూసి, సంఘాన్ని ఉద్దేశించి చదువుతున్నాడు. నేను మీ మీద భారం పెట్టదలుచుకోలేదు, మీకు భారముగా ఉండకూడదనే నేనుగా నేను పని చేసుకుంటున్నాను. టెంట్ మేకర్, గుడారాలు కుట్టేవాడు పిల్లారా. గుడారాలు, ఆ కాలంలో గుడారాలు ఉండేవి, అవి కుట్టుకునేవాడు. కుట్టి జీవనం కొనసాగించేవాడు పౌలు గారు. ఈరోజు లగ్జరీ లైఫ్ బోధకులది. అందరూ అనుకుంటారు మేము దేవుణ్ణి నమ్మాము అని. బోధలు చాలా గొప్పగా ఉంటాయి, చాలా బాగా మాట్లాడారు, చాలా గొప్ప బోధ అని చెబుతారు. కానీ క్రియలకు వస్తే శూన్యం. క్రియల్లో శూన్యం పిల్లారా. దేవుడు చెప్పాడు కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూదబెజ్జంలో దూరుట సులభమని. మరి బోధకులు ఎందుకు ధనవంతులైపోతున్నారు? ఎందుకు అవుతున్నారు అంటే వీళ్ళు మిస్ అవుతున్నారు. దేవుని మాటలను మిస్లీడింగ్ చేస్తున్నారు, ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. వీరే గొప్పవారిగా ఈ సమాజంలో కనపరుచుకుంటున్నారు. దేవుని దృష్టిలో కాదు, సమాజంలో గొప్పవారికి కనపడుతుంటారు, దేవుని దృష్టిలో అస్సలు కాదు పిల్లరా.
దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరో తెలిసినా చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగినటువంటి ఒక అపోస్తలులు పౌలు గారు మృదుత్వం కలిగి జీవించాడు. తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి ఏమాత్రం వెనకాడలేదు పిల్లరా. ఇంకా ఆయన పడిన కష్టాలు ఎలాంటివో తెలిసినా, ఎందుకు అలాంటి కష్టాలు వచ్చినాయో తెలిసినా మారాడు గనక, క్రీస్తు ప్రేమను చూపించాలనుకున్నాడు గనకనే పిల్లరా ఈ కష్టాలన్నీ సహించాడు, ఓర్చుకున్నాడు. ఒక క్రీస్తులాగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన పడిన కష్టాలు మాటలు చెప్పలేదు, ఆయన క్రియల ద్వారా చేసి చూపించాడు. అవే సంఘానికి తెలియజేస్తుండు కొరింథీయులకు. నేను ఇలా కష్టపడ్డాను, మీరు కూడా అలా ఉండాలి అని తెలియజేస్తున్న పిల్లరా. ఒకసారి చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం మనం చూడగలిగితే 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. చెరసాలలో ఉన్నాడు దేని కొరకు? దొంగతనం చేసి కాదు, ఎవరి దగ్గర దోచుకొని కాదు, క్రీస్తు కొరకు క్రీస్తు ప్రేమను చూపుతున్నప్పుడు పడని వారు అనేక మంది ఆయన మీద కుట్ర పన్ని చెరసాలలో వేశారు. అపరిమితముగా దెబ్బలు తింటిని. పౌలు గారు పెద్దవాడైనటువంటి పౌలును మనుషులు వచ్చి కొడుతుంటే అలా దెబ్బలు తింటూ ఉన్నాడే గాని తిరిగి మరలా దెబ్బ వేయలేదు, మరలా కొట్టలేదు. ఎందుకు? క్రీస్తు స్వభావము, చిన్న పిల్లల లాంటి స్వభావము. మన పిల్లలు కొడతారా మనల్ని? వాళ్ళు తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొడతాం, వాళ్ళు మళ్ళీ తిరిగి మనం కొడతారా? మమ్మీ డాడీ అని ఏడ్చుకుంటూ పక్కకి వెళ్తారు, మరలా వచ్చి కౌగిలించుకుంటారు. అలా పౌలు గారు కూడా పిల్లరా కొడుతున్నా కానీ సహించాడు, వారి కొరకు ప్రార్థించాడు, వారి కొరకు కష్టపడ్డాడు, సువార్త ప్రకటించాడు ఉచితంగానే. ఇంకా ఏమంటున్నాడు? అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ఇవన్నీ ఏంటివి? ఇవి కిరీటాలు కాదు, లోకము ఆయనకు పెట్టిన కిరీటాలు కాదు పిల్లరా. శిక్ష విధించారు. ఏ పాపము చేయకపోయినా, ఏ నేరం చేయకపోయినా హింసించారు పౌలు గారిని. ఎందుకు ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నానంటే, అపోస్తలులు ప్రారంభంలో వారు ఈ లోక సంబంధంగా బతికినా తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వారందరూ తమ ప్రవర్తనను మార్చుకున్నారు. మార్పు నొంది చిన్న బిడ్డల లాంటి స్వభావం కలిగి వారు జీవించారు. చిన్న బిడ్డల లాంటి స్వభావమే. చూడండి అన్ని వారి లక్షణాలన్నీ చూస్తే చిన్నపిల్లల లాంటివే ఉన్నాయి. వారిలో ఉన్నటువంటి హృదయం ఆలోచనలు మనం చూస్తే ప్రేమ, దయ, జాలి ఇవే తప్ప ద్వేషము, పగ ఇలాంటివి లేవు వారిలో. ప్రేమ కలిగి జీవిస్తే ఈ సమాజం ఇప్పుడు బాగుపడిపోతుంది. బాగుపడాలనే మనం కొన్ని మాటలు తెలియజేస్తున్నాం. మనం అందరం బాగుపడాలనే ఆలోచించండి. పరలోక రాజ్యంలో గనులు లేదంటే గొప్పవారు ఎవరో తెలిసినా ఒక అపోస్తుల్లాగా జీవించిన వారు, చిన్న పిల్లల లాంటి స్వభావము ధరించుకున్నవారు. ఒకసారి ఆ మాట చూద్దాం పిల్లరా. మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చూడగలిగితే 2వ వచనం నుంచి, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరి మీరు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారా, లేదంటే ఈ లోకరాజ్యంలో గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఆలోచించుకోవాలి. పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటేనే మనము తండ్రి దగ్గరికి చేరతాం పిల్లరా. అప్పుడే దేవుని చూసేది, అప్పుడే ఆయన చెంతకు చేరతాం, లేదంటే చారలేం పిల్లరా. ఈ లోకం చూపించినట్టుగా మనం చూస్తే మనం బ్రతకలేం. దేవుడు మనకు బైబిల్ ఇచ్చింది ఎందుకంటే ఈ దేవుడి మాటలు మనం తెలుసుకొని వాస్తవాలు గ్రహించి, మనుషులు చెప్పే మాటలు కాకుండా దేవుడు చెప్పిన మాటలు మనం గ్రహించి దేవుని దగ్గరికి చేరాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రేమ కలిగి మనకి ఇచ్చాడు. ఆ మాటలే మీకు తెలియజేస్తున్నాం. మీరు, నేను, ప్రతి ఒక్కరము క్రీస్తులాగా మనం జీవించాలి. చిన్న పిల్లల లాంటి స్వభావం ధరించుకున్న వారిగా ప్రతి ఒక్కరిని ప్రేమించే వారిగా మనము బ్రతకాలి. చివరగా ఒక మాట చూపించి మనం ముగించుకుందాం. పౌలు గారు ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి పౌలు గారు ఆయన పలికిన మాటలు మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము ఆయన ఏం చదువుతున్నాడో తెలుసా? ఒకసారి చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. క్రీస్తు మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. నేను సంఘం కొరకు ప్రాణం పెట్టాను. సంఘం కొరకు సువార్త ప్రకటనలో నేను ప్రాణం పెట్టాను. మనం కూడా సహోదరులను ప్రేమిస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను మనం ప్రేమిస్తే మనం కూడా ఆ సహోదరు నిమిత్తము ప్రాణం పెట్టబద్దులై ఉన్నాం.
అలాంటి వారే దేవుని దృష్టిలో గొప్పవారు, దేవుని పరలోక రాజ్యంలో గొప్పవారు, గనులు. ప్రతి టౌన్లో సంఘాలు కట్టాను అనే వాళ్ళు కాదు గొప్పవాళ్ళు. కోట్ల కొలది మూలుగుతున్న ఈరోజు బోధకుల దగ్గర పేద ప్రజలను కనికరించాలి. నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యాలి. కానీ ఈరోజు క్రైస్తవుడే చేయటం లేదంటే ఇక ఆలోచించండి ప్రియులారా, ఇంకా లోకంలో ఉన్నవారు చేస్తారా? సత్యవేద గ్రంథమైన బైబిల్ పట్టుకున్న మనమే తప్పుడు మార్గంలో నడుస్తుంటే లోకానికి తెలియదు కదా, మరి వారెలా సత్యాన్ని తెలుసుకుంటారు? కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యంలో గనులుగా పిలువబడేవారు ఎవరైనా ఉన్నారంటే వారే క్రీస్తును పోలి నడుచుకున్నవారు, వారే చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వారు. కాబట్టి మనము కూడా చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వారిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సహోదరులను మనము ప్రేమించి వారికి సువార్తను చెప్పి వారి అవసరాలలో మనం చేయగలిగింది, మీరు చెయ్యలేనిది చెయ్యమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మీరు చేయగలిగింది చేయండి, వారిని ఆదుకొనండి అని చెప్పాడు. కాబట్టి ఇలాంటి స్వభావం మనము డెవలప్ చేసుకుంటూ దేవునికి ఇష్టులైన పిల్లలుగా బ్రతకాలని, పరలోక రాజ్యంలో మీరు నేను అందరం గొప్పవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పరలోక రాజ్యంలో గనులుగా మనం ఉండాలంటే క్రీస్తు స్వరూపము ప్రతి ఒక్కరము ధరించుకోవాలి. క్రీస్తు స్వరూపం ధరించుకోకపోతే మనం పరలోక రాజ్యంలో చేరలేము, గనులుగా పిలవబడలేము. చిన్న పిల్లల్ని దేవుడు మన మధ్య నిలబెట్టాడు. వారిని చూసి మనం తెలుసుకోవాలి, పిల్లల లాంటి స్వభావం మనలో కూడా రావాలి అన్నదే దేవుని కోరిక, సంకల్పం. ప్రియులారా, మనమందరం అలా జీవించాలని ఇప్పుడు లేకపోవచ్చు, ఇప్పటి నుంచైనా ప్రాక్టీస్లో పెట్టండి. మనలో కొన్ని కోపాలు ఉండొచ్చు, ఆ కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే మరొక చెడు ఆలోచనలు ఉండొచ్చు, వాటన్నిటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అలాంటి వారిని ఇష్టపడతాడు, వారినే గనులుగా నిలబెడతాడు ప్రియులారా. కాబట్టి ఇవన్నీ మీ హృదయాల్లో పెట్టుకొని మీరు నేను ప్రతి ఒక్కరిని దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్న తండ్రి, ప్రతి క్షణం మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, మా బ్రతుకులకు అవసరమైనటువంటి ఉన్నతమైన మీ మాటలు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మేము ఎలా నడుచుకోవాలో ఈ సమాజంలో మాకు నేర్పారు. మీరు ఎవరిని గనులుగా ఎంచుతారో మీ మాటల ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. విన్న మీ పిల్లలు తండ్రి విని విడిచిపెట్టేవారిగా కాకుండా, తమను తాము మోసపుచ్చుకునకుండా విన్న మాటల ప్రకారము జీవించులాగున వారికి నాకును ప్రతి ఒక్కరికి మంచి హృదయాన్ని ప్రసాదించండి తండ్రి. తండ్రి, ఈ సమాజాన్ని మార్చే దిశలో ప్రతి ఒక్కరిని నిలబెట్టండి. ఈ లోకానికి వెలుగుగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం నాయన. కేవలం మాటలు చెప్పి విడిచిపెట్టేవారిగా కాకుండా క్రియల ద్వారా తండ్రి మీ ప్రేమను ఈ సమాజానికి తెలియజెప్పేవారిగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. వింటున్న మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించండి. వారి అవసరాలలో, పని బాటలలో తోడుగా ఉండి నడిపించండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే తండ్రి మీ కృప చూపి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం నాయన. కష్టపడుతున్న తమ్ములను, స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారినందరినీ పేరు పేరున దీవించండి తండ్రి. మీ చిత్తమైతే, మా ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మళ్ళా మేమందరము సంఘముగా కూడి మీ మాటలు నేర్చుకోవటానికి మా పట్ల మీ కృప చూపుతారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండు నడిపించును గాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.